వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అసలు ఏం జరుగుద్ది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని గతంలో ఉంచడానికి అసలు మొదలు లేదు. డబ్బుల కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేసిన ప్రయోజనం లేదు. ఓకేనా? అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ లైఫ్లో సెలబ్రేషన్ కనిపిస్తుందండి. ప్రజెంట్ మీరు సెలబ్రేషన్లో ఉన్నారు. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా సెలబ్రేషన్లో లేరు. దే ఆర్ కరప్టెడ్ అండ్ ఇంకొకరు కరప్షన్ కేసులో ఉన్నారు. అండ్ దే ఆర్ నెంబర్ గేమ్లు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఓకేనా? మీరు కొనేటప్పుడు ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి 1-2 సార్లు ఆలోచించండి, వస్తువు కానీ డీల్ కానీ. ఓకేనా? బెర్రీస్ సిగ్నిఫికెంట్ అండి. మెంబరు ఓకేనా, తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇచ్చేవాళ్ళు కానీ మీరు డీల్ చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు మెంబర్స్ అండి. ఇంకొక గ్రూప్లో మెంబరు, కరప్టెడ్ అయిపోయిన వాళ్ళలో మెంబర్ వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని మీతో కమ్యూనికేట్ చేసుకోవడానికి అక్కడ పర్చేస్ చేయడం కానీ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఎస్, మీరు షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు ఎగ్జాంపుల్, వాళ్ళు ఆ గ్రూప్లో మెంబరు. సో ఈ విధంగా వెరీ స్పెసిఫిక్ మెసేజ్ అండి. సక్సెస్ లేకుండా అయితే చేయలేరు, మీ లైఫ్లో సక్సెస్ లేకుండా అయితే చేయలేరండి. మీ మైండ్ని స్పాయిల్ చేయడానికి, మైండ్లో అన్నీ కూడా పాస్ట్ గురించి ఆలోచిస్తూ వినటం లేదా ఎగ్జిక్యూట్ చేయడం, ఇది వేరే టైప్ ఆఫ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మీ మైండ్ని స్పాయిల్ చేసి బయట నుంచే మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట, ఎవలే చూపిస్తున్నారు. సో దానివల్ల ఏంటి అంటే మీరు అలా డల్గా ఉండడం, లేదా హెడేక్గా ఉండడం, లేదంటే మీ పనిని ఆపేసి నిద్రపోవటం, ఇలాంటివి మీరు చెయ్యాలి అని చెప్పి వారి యొక్క ఉద్దేశం. బట్ ఏంటి అంటే ఏంజల్ ఒకటే చెప్తున్నారండి, అవేవి వాళ్ళు అనుకున్నట్టుగా అయితే పనిచేయట్లేదు. దాని ద్వారా వాళ్ళు మీ సక్సెస్ ఆపలేరు అన్న విషయం కూడా వాళ్ళకి అర్థమైపోయింది. పీపుల్ హూ డోంట్ లైక్ యూ ఓన్లీ యాక్సెప్ట్ రూమర్స్ అండ్ స్ప్రెడ్ ఇట్. బీ యూ వాట్ ఎవర్ ఈజ్. ఓకేనా? మీకు మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడరో, మీరు ఎవరికైతే నచ్చరో, అంటే ఒకప్పుడు మిమ్మల్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి లేదా మీకు వెన్నుపోటు వేద్దామని వేయలేక ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రూమర్స్ చెప్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే వాటిని తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్తారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించద్దు. లీవ్ రూమ్ ఫర్ మిరాకిల్ అండి. ఓకేనా? లీగల్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. డోంట్ గివ్ అప్. ఓకేనా? డోంట్ గివ్ అప్. ఎస్, ఆబ్జెక్టివ్ డిసిజన్స్, వస్తువులు కొనే విషయంలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. వస్తువులు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా రౌండప్ చేయాలి, మిమ్మల్ని జీరో చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. మీకు అనవసరం అనుకున్న వాటన్నిటిని కూడా క్లియర్ చేసేయండి. సిచ్యువేషన్లో రియాలిటీ ఏంటనే చూడండి, రియలిస్టిక్గా ఉండండి, ఇండిపెండెంట్గా ఉండండి. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టడానికి అయితే ఇక్కడ ఎవరికి కూడా అవకాశం లేదండి. ఓకేనా? మీ విషయంలో ఆర్కేంజల్ మైకిల్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే లాజిక్ సప్లైడ్. మీరు ఏదైతే లాజిక్తో ఉన్నారో అది కరెక్ట్, మీ ఆర్గనైజేషన్ కరెక్ట్, డిసిప్లిన్గా ఉండండి. బీ ఏ లీడర్, యు ఆర్ ద లీడర్. ఎస్, స్టెబిలిటీ విషయంలో, స్థిరత్వం విషయంలో, మీ వర్క్ విషయంలో 4. ఓకేనా? 4 స్థిరత్వం విషయంలో అన్నిటిలో కూడా నెంబర్ 4 ఈజ్ ఎ సైన్ అండి. యు ఆర్ ద లీడర్. ఓకేనా? సో ఇక్కడ మిమ్మల్ని కూడా మీరే లీడర్, మీకు కూడా మీరే లీడర్షిప్ వహిస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఇంకొకరికి కూడా లీడర్షిప్ వహిస్తున్నారు. మనీ విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎస్, అది మంచిదే. దానివల్ల ఏంటి అంటే
కొన్ని సరిపోవట్లేదని, కొన్ని విషయాల్లో ఇంకొక దగ్గర నుంచి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ మనీ ఇంకా వస్తే బాగుండు. మీకు మనీ అనేది మీరు ఎప్పుడైతే సేవ్ చేయటం లేదంటే మనీ విషయంలో కేర్ఫుల్గా ఖర్చు పెట్టడానికి చూడటం చేస్తున్నారో అప్పుడు మీకు మనీ విషయంలో కొత్త ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి, కొత్త దారులు అనేవి కనిపిస్తున్నాయి. ఓకేనా? అండ్ ఎప్పుడైతే మీరు మనీ పరంగా కొన్ని అంతా కూడా అయిపోయిన తర్వాత కొన్ని మీరు సేవ్ చేసుకున్నాక లేదంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంకా ఇంకొంచెం మనీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ ఓకేనా, మీరు నిలబడ్డారు అనేది నిజం అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మీకు మిమ్మల్ని హాస్పిటల్ అంటే అనారోగ్య పాలు చేయాలని, ఇబ్బంది కలిగేలా చేయాలని, హెడేకో లెగ్ పెయినో, ఓకేనా, లేదా ప్లస్ సైన్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు అనుకుంది జరగలేదు. ఒక ఉమెన్ చెప్పింది, ఓల్డ్ ఉమెన్, ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ చెప్పింది, ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్స్కి మీకు గుడ్ న్యూస్ లేకుండా చేయాలంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి, లేదంటే మీరు చేస్తున్న పనిని మీరు చేసుకోలేనట్టుగా చేయాలి అని చెప్పారు. ఎందుకంటే మీకు పెట్టుబడి లాభాలు రావడం వాళ్ళు చూస్తున్నారంట తట్టుకోలేక. ఓకేనా? సో ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ప్రయత్నాలు చేశారో నిజమైతే తెలిసిందండి, దే ఆర్ చేస్డ్ బై దేర్ కర్మ. ఎస్, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించారు. మీ వెనక చాలా రకాల యాక్టివిటీస్ చేశారు, అవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఓకేనా? మిమ్మల్ని ఆపాలి, మీకు అనారోగ్యం అయ్యేలా చేయటం, మీకు ఫీవర్ కానీ లెగ్ పెయిన్స్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చాలా రకాలు ఇంకా పెద్ద పెద్దవి కూడా ఏదైతే చేశారో అదర్స్ని ఇన్వాల్వ్ చేశారంట కనిపించకుండా. ముందు అదర్స్ని ఇన్వాల్వ్ చేసి దారుల్లోనూ లేదా సందుల్లోంచి లేదా గ్యాప్లలోంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. ఓకేనా? అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ విండోస్లోంచి కావచ్చు మీరు కనిపిస్తున్నారు. ఓకేనా? సాడ్ అయితే చేయలేరు. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కన్ఫర్మ్ అండి. మీరు ఏదైతే టైం పెడుతున్నారో అది ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ కన్ఫర్మ్, దాన్ని ఆపడానికి అవకాశమే లేదు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే నో యువర్ వర్త్ అండి, మీ యొక్క వాల్యూని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. ఓకేనా? మీరు మీ డ్రీమ్స్ని రియాలిటీలోకి తీసుకొచ్చారు. మీరు అనుకున్న లైఫ్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. మీ యొక్క మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతున్నాయి. మీరు మీ డ్రీమ్స్ వైపుగా వెళ్తున్నారు. ఓకేనా? డోంట్ గివ్ అప్. వన్ ఇయర్ ముందు మీరు ఏదైతే అనుకున్నారో ఇప్పుడు మీరు అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో నెక్స్ట్ 1 ఇయర్లో మీరు ఒక ఇన్కమ్ సోర్స్ని మీరు రెడీ చేసుకోగలరు. ఓకేనా? సో కీప్ గోయింగ్. చాలా డెవలప్ అయ్యారు, మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఐ యామ్ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.